సో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అందరికి. డే 5 రిగార్డింగ్ సీక్వెల్ గురించి మాట్లాడుకుందాము. నిన్న చెప్పినట్టు మనం టైమింగ్ ఫంక్షన్స్ గురించి లైక్ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఇవి మీకు చాలా చోట్ల హెల్ప్ అవుతాయి. మీరు ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్స్ చేద్దామన్నా, ఏదైనా లాజిక్ పట్టుకొద్దామన్నా మీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ చూస్తుంటే కరెంట్ డేట్ అన్నది ఒక ఫస్ట్ ఫంక్షన్. సో మీరు ఇది ఎట్లా వాడతారంటే సెలెక్ట్ కరెంట్ డేట్ ఫ్రమ్ సమ్ ఒరాకిల్లో వాడేవాళ్ళు డ్యూయల్ అన్నది ఒక నార్మల్ టేబుల్ కాదు యాక్చువల్లీ. జస్ట్ ఏమన్నా మీరు సెలెక్ట్ వన్ అని కానీ 2 అని కానీ ఒక డిఫాల్ట్ వాల్యూ మీరు చూపిద్దాము అనుకున్నారంటే అవుట్పుట్లో డ్యూయల్ అన్న ఒక దాన్ని వాడతారు అనమాట, ఫ్రమ్ యూజ్ చేసి. ఓకే, సో ఇలా డిఫాల్ట్ వాల్యూ కదా కరెంట్ డేట్ అంటే. ఈరోజు డేట్ ఎంత, రికార్డింగ్ చేస్తున్న టైంకి ఈరోజు డేట్ 30th July, రైట్? సో కరెంట్ డేట్ వస్తుంది అనమాట. సో మీరు స్నోఫ్లేక్లో గట్రా వాడాలంటే సెలెక్ట్ కరెంట్ _డేట్ బ్రేసెస్ పెట్టి సెమీకోలన్ పెట్టినా మీకు జస్ట్ రన్ అయిపోతుంది. ఫ్రమ్ ఏం యూజ్ చేయక్కర్లేదు. ఓకే, సో డేట్ అర్థమైంది కాబట్టి ఈరోజు డేట్ ఎంతో అది వస్తుంది అనమాట. ఓకే, ఇది ఎందులో అయినా ఒకటే ఉంటుంది ఫంక్షన్. మోస్ట్లీ కరెంట్ డేట్ ఉంటుంది లేదా హిస్టరీ అని ఉంటుంది. ఓకే, సో కరెంట్ టైం స్టాంప్ ఏంటి అంటే డేట్తో పాటు టైం స్టాంప్ కూడా వస్తుంది. అంటే 30th July ఈరోజు, రైట్? టైం ఎంత అయింది? 1999, రైట్? సో 1919 అని వస్తుంది. నేను 7 o'clock అని పెట్టాను, బట్ లైక్ ఇప్పుడు కరెంట్ టైం ఎంత ఉందో అదే వస్తుంది అనమాట. ఓకే, సో నేను మాట్లాడుకున్న ఎక్స్ట్రాక్ట్ ఫంక్షన్స్, ఎక్స్ట్రాక్ట్ అని చెప్పాను కదా, అది యూజ్ చేసే బదులు మీరు డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తున్న డే ఆఫ్ కరెంట్ డేట్ అంటే ఈరోజు డే 30th కదా, సో 30th వస్తుంది అనమాట. సో మీరు ఇది ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ డే ఫ్రమ్ కరెంట్ డేట్ అలా రాయొచ్చు. సో ఎందుకని అది వాడటం, జస్ట్ మనకి ఇక్కడ ఇది ఉంది కదా, డైరెక్ట్ డే ఆఫ్ అని యూజ్ చేసుకోవచ్చు కదా. సో అందుకే నేను అంత స్ట్రెస్ చేయలేదు ఎక్స్ట్రాక్ట్ మీద. సో ఇది పనిచేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డే ఆఫ్ మంత్ అన్న డే అన్న మీరు ఒకటే. ఎందుకంటే మీరు వర్బల్ లాంగ్వేజ్ చూడండి కావాలంటే. డే అంటే ఏంటి, ఈరోజు డే అంతరా అంటాం. సో 30th కదా, సో యాక్చువల్లీ డేట్ అది. సో బట్ ఇక్కడ డే అని యూజ్ చేస్తారు అనమాట. డేట్ కోసం ఏం చేయాలన్నది నెక్స్ట్ చెప్తాను. ఓకే, సో డే అన్న ఈరోజు ఏ రోజు రా అంటే నెలలో ఏ రోజు రా అన్న ఒకటే కదా, డే ఆఫ్ మంత్. సో వెర్బల్గా గుర్తుపెట్టుకోండి, డే ఆఫ్ మంత్ బదులు డే అని గుర్తుపెట్టుకుంటారు. ఏదైనా ఒకటే చేస్తుంది. ఓకే, రెండు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి డే ఆఫ్ వీక్ అంటే ఈరోజు ఏ వారం. సో అది ఏ వారం అంటే మండే, ట్యూస్డే, వెన్స్డే అట్లా చెప్పదు అనమాట. యాక్చువల్లీ వారం మండే నుంచి స్టార్ట్ అవుతుంది, సండే నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా అయితే మనం మండే నుంచి లెక్కేసుకుంటున్నాం కానీ సో సండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎట్లా ఇస్తుంది అంటే న్యూమరిక్స్ ఇస్తుంది, 1 2 3 4 5 6 7. సో 1 అంటే సండే అని, 2 అంటే మండే అని అట్లా. ఓకేనా? సో మనం దాన్ని బట్టి మనం డిసైడ్ అయిపోవచ్చు. అంటే ఇప్పుడు 3 వచ్చింది అనుకో, ట్యూస్డే అన్నట్టుగా. ఓకే, ఇప్పుడు మీరు కరెంట్ డేట్ యూజ్ చేయక్కర్లేదు. ఏమన్నా డే ఆఫ్ వీక్లో ఒక పర్టికులర్ డేట్ ఇవ్వండి. ఓకే, 30 సపోజ్ 1st August అని కానీ ఏదో ఒకటి. ఓకే, అలా ఇచ్చిన మీకు 1st August ఏ రోజు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, అండ్ మంత్ అంటే మంత్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది డేట్లోంచి, మీరు ఇచ్చిన డేట్లోంచి. ఇప్పుడు కరెంట్ డేట్ ఇస్తున్నారు కాబట్టి ఈరోజు మంత్ ఏంటి, జూలై కదా. సో జూలైకి 7 కాబట్టి 7 అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇయర్కి కూడా సేమ్ ఇయర్ అవుట్పుట్ వస్తుంది 2025. సో సిమిలర్గా నెక్స్ట్ మెయిన్గా చూడాల్సింది డేట్ యాడ్ అనమాట. డేట్ యాడ్ ఫంక్షన్ ఏంటి అంటే డేట్స్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక డేట్ ఇచ్చావు, ఆ డేట్కి ఒక 3 days యాడ్ చేయాలి అనుకో. ఎలా రాస్తామంటే డేట్ యాడ్ ఆఫ్ మంత్ ప్లేస్లో డే పెడతావు. ఓకే, 1 అన్న చోట ఎన్ని యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలా, 2 యాడ్ చేయాలా, 10 యాడ్ చేయాలా, 20 యాడ్ చేయాలా, కమా దేనికి యాడ్ చేయాలి, కరెంట్ డేట్కి యాడ్ చేయాలా, నువ్వేమైనా డేట్ ఇస్తావా అట్లా. ఓకే, సో నువ్వు 1 month యాడ్ చేయాలనుకో, అక్కడ మంత్ అని స్పెసిఫై చేసి 1 అని స్పెసిఫై చేయాలి. 1 day యాడ్ చేయాలనుకో, డే అని స్పెసిఫై చేసి 1 అని స్పెసిఫై చేయాలి. ఇప్పుడు 1 day సబ్ట్రాక్ట్ చేయాలనుకో, డే అని స్పెసిఫై చేసి -1 అని రాయాలి. ఓకే, సో లాస్ట్ది దేని మీద ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నామని, కరెంట్ డేట్ మీద చేయాలా, లేకపోతే నువ్వు ఏమైనా కాలం ఇస్తున్నావా, లేకపోతే ఏమైనా డిఫాల్ట్ వాల్యూ ఒకటి మెన్షన్ చేయబోతున్నావా. డిఫాల్ట్ వాల్యూ అంటే లైక్ సంథింగ్ లైక్ ఒక పర్టికులర్ డేట్, ఫ్యూచర్ డేట్ కానీ పాస్ట్ డేట్ కానీ ఏదో ఒక డేట్ నీ ఇష్టం, నువ్వు డిఫాల్ట్గా ఇచ్చేస్తావు డేట్. దాని మీద -1 కానీ +1 కానీ సమ్ న్యూమరిక్ ఆపరేషన్ జరుగుతుంది అనమాట. ఓకే, సో మీకోసం ఎడిషనల్గా ఇంకా కొన్ని రాసి పెట్టాను అనమాట. సో
కరెంట్ డేట్ అంటే చూసాం, కరెంట్ టైం స్టాంప్ అంటే చూసాం. డే అంటే ఏం చేస్తుంది, డే తీసుకొస్తుంది. నేను రాసిన డేట్ అది జూలై 14th అనమాట. సో 14th డే కాబట్టి డే వచ్చింది. నెక్స్ట్ డే ఆఫ్ వీక్ ఏంటి అన్నది కూడా చూసాం, మండే ఆ ట్యూస్డే అయితే అని. సో తర్వాత మంత్ చూసాం, ఇయర్ చూసాం. సో డేట్ యాడ్ గురించి చూసాం. ఇప్పుడు ఇక్కడ డేట్ యాడ్ చూడండి, మంత్ అని స్పెసిఫై చేసి 1 రైట్ 1 మంత్ యాడ్ చేయండి కరెంట్ డేట్కి అని ఉంది, రైట్. సో 14/8/2025 ఈరోజు డేట్ అంతా మామూలుగా నేను రికార్డ్ చేస్తున్నప్పుడు అప్పుడు నేను రాసినప్పుడు డేట్ జూలై 14th, రైట్. సో 1 మంత్ యాడ్ చేయండి అంటే ఆగస్ట్ 14th అయింది, రైట్. డేట్ యాడ్ ఆఫ్ 10 days యాడ్ చేయండి అని రాశారు, రైట్. 10 days యాడ్ చేస్తే 14th కాస్త 24th జూలై అయింది. సేమ్ అలాగే డేట్ యాడ్ ఆఫ్ ఇయర్ -1 చేయండి అన్నారు, అంటే 14th జూలై -1 ఇయర్ చేస్తే 2025 కాస్త 2024 అయింది మీరు ఇక్కడ చూస్తే, రైట్. సో ఇట్లా అనమాట. సో ఈ 3 ఫంక్షన్స్ కూడా మెయిన్ రెగ్యులర్గా యూజ్ చేస్తారు. ఇప్పుడు డేట్ ట్రంక్ అంటే ఏమవుతుంది అంటే ట్రంకేట్ చేస్తాం. ట్రంకేట్ అంటే ఏంటి, ఏమన్నా ట్రిమ్ చేయడం, రైట్. సో మంత్ని ట్రిమ్ చేయండి అంటే ఈ మంత్లో ఇప్పుడు నువ్వు 30th ఉన్నావు కదా, 30th ఆఫ్ దిస్ జూలై ట్రిమ్ చేయండి అంటే ఫస్ట్ ఈ మంత్ అంతా ట్రిమ్ అయిపోతుంది, అంటే ఫస్ట్ ఆఫ్ దిస్ మంత్కి వెళ్తుంది అనమాట. సో అలాగే డేట్ ట్రంక్ ఆఫ్ ఇయర్ ఆఫ్ కరెంట్ డేట్ అంటే ఫస్ట్ ఆఫ్ దిస్ ఇయర్, ఈ ఇయర్లో ఫస్ట్ డేట్ ఏంటి, ఫస్ట్ జనవరి 2025 కదా. సో ఫస్ట్ డేట్ ట్రంక్ ఆఫ్ మంత్ ఆఫ్ దిస్ కరెంట్ డేట్ అంటే ఫస్ట్ ఆఫ్ జూలైకి వెళ్తుంది, ఓకే. సో డేట్ ట్రంక్ ఆఫ్ క్వార్టర్, ఈ క్వార్టర్లో నీకు ఫస్ట్ డేట్ ఏంట్రా అని అడిగితే క్వార్టర్ అని మెన్షన్ చేసి డేట్ ట్రంక్ యూస్ చేయాలి, ఓకే. కరెంట్ డేట్ మీద యూస్ చేస్తే నీకు ఈ పర్టికులర్ క్వార్టర్ ఫస్ట్ డేట్ వస్తుంది, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ డిఫరెన్స్ అనమాట. సో అది డేస్లో కావాలా మంత్స్లో కావాలా నీకు డిఫరెన్స్ అన్నది. ఇప్పుడు జనవరి 10th నుంచి ఈ రోజుకి ఎన్ని డేస్ అయింది, లేదా ఎన్ని మంత్స్ అయింది, లేదా ఎన్ని ఇయర్స్లో అయింది, ఇయర్స్లో కూడా చెప్పుకోవచ్చు కదా, పాయింట్ సంథింగ్ అని. సో అలాగ చెప్పడానికి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అన్నది డేస్లో కావాలా, మంత్స్లో కావాలా, ఇయర్స్లో కావాలా అన్నది. సో స్టార్ట్ డేట్లో ఏమిస్తావు అంటే జనవరి 10th ఇస్తావు, ఎండ్ డేట్లో కరెంట్ డేట్ ఇస్తావు, రైట్. కరెంట్ డేట్ అని రాస్తే సరిపోతుంది. సో డేట్ డిఫరెన్స్ అన్నది నీకు అవుట్పుట్ అన్నది ఆ రెండింటి మధ్యన ఎంత డిఫరెన్స్ ఉంది డేస్లో అని, లేదా నువ్వు మంత్స్లో మెన్షన్ చేస్తే మంత్స్లో అని వస్తుంది, ఓకే. సో లాస్ట్ డే ఆఫ్ కరెంట్ డేట్, సో లాస్ట్ డే ఆఫ్ కరెంట్ డేట్ ఏం చేస్తుందంటే ఈ మంత్లో లాస్ట్ డేట్ ఏంటి, ఓకే. ఇది ఓన్లీ మంత్స్ వైజ్గానే, ఓకే. దీనికి మళ్ళీ స్పెసిఫిక్గా నేను ఇయర్లో లాస్ట్ డేట్ ఇట్లాంటివి ఉండదు, ఓకే. సో ఇయర్లో లాస్ట్ డేట్ ఉండదు, ఓకే. గివ్స్ ద లాస్ట్ డేట్ ఇన్ ఏ మంత్, ఓకే. సో నెక్స్ట్ డే అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇవన్నీ మీరు నోట్ చేసి పెట్టుకోండి ఎక్కడైనా, ఎందుకంటే నాలాగా నోట్ చేసి పెట్టుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది, ఎప్పుడైనా చూసుకున్నప్పుడు వెంటనే రివైజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా ఇటువంటి డేట్ టైం రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నన్ను వెళ్ళినప్పుడు ఒక శాంపుల్ క్వశ్చన్ ఏం అడిగారంటే వాట్ ఈస్ ద వాట్ ఆర్ ద లెఫ్ట్ ఓవర్ డేస్ ఇన్ దిస్ పర్టికులర్ మంత్ అని అడిగాడు. అంటే ఎలాగా ఈ నెలలో ఎన్ని మిగిలాయి రోజులు అని అడిగాడు. ఎలా చెప్తావు? ఈరోజు డేట్ ఎంత, 30వ తారీఖు. ఈరోజు ఈ మంత్లో చివరి తారీఖు ఏంటి, 31వ తారీఖు. సో ఎలా చేయొచ్చు, లాస్ట్ డే ఆఫ్ కరెంట్ డేట్ అని రాస్తే నాకు 31st ఈ నెలలో లాస్ట్ డే వస్తుందని చెప్పాను. దాంట్లోంచి ఈరోజు డేట్ మైనస్ చేస్తే డేట్ డిఫరెన్స్ యూస్ చేసి, రైట్, డేట్ డిఫరెన్స్ యూస్ చేసి ఫస్ట్ డేట్ డిఫరెన్స్ ఫంక్షన్ రాసి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ డే పెట్టి, సెకండ్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ డేట్ ఈరోజు పెట్టి, కరెంట్ టైం స్టాంప్, ఎండ్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ లాస్ట్ డే ఆఫ్ కరెంట్ డేట్, రైట్. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్సే నాకు ఈ నెలలో మిగిలిన రోజులు అని, రైట్. సో అలాగనమాట, ఓకే. సో నెక్స్ట్ డే ఏంటి అంటే ఒకవేళ అది మైనస్లో రావచ్చు, ఎందుకంటే స్టార్ట్ డేట్ మనం మంత్ ఎండ్ డేట్ మనం ఇప్పుడు ఈరోజు డేట్ పెట్టుకుంటే మనకి పాజిటివ్లో వస్తుంది, ఓకే. సో నెక్స్ట్ డే ఏంటి అంటే ఇప్పుడు మీరు వచ్చే సోమవారం ఏ రోజురా అని అట్లా అడుగుతారు కదా. సో అలాగ చెప్పడానికి కరెంట్ డేట్ కామా మండే అయితే మండే, ట్యూస్డే అయితే ట్యూస్డే, వెడ్నెస్డే అయితే వెడ్నెస్డే అని పెట్టుకుంటే అప్కమింగ్ ఆ పర్టికులర్ డే తెలుస్తుంది అనమాట. మండే ఇప్పుడు నువ్వు వెడ్నెస్డే కావాలనుకో అప్కమింగ్ వెడ్నెస్డే డేట్ వస్తుంది అనమాట. సో ఓకే, ఇవి చూసుకుంటే నీకు మోస్ట్లీ డేట్ టైం ఫంక్షన్స్ గురించి మోస్ట్లీ కవర్ అయిపోయినట్టే. సో మోస్ట్లీ నీది ఎక్కడెక్కడ తిరుగుతుంది అంటే కరెంట్ డేట్, కరెంట్ టైం స్టాంప్ దగ్గర నువ్వు ఆగిపోతావు. అంతకుమించి ఇన్ డెప్త్
నీ వర్కింగ్ లైఫ్లో అంత ఎక్స్పీరియన్స్ వస్తుందా అంటే తెలీదు, మోస్ట్లీ రాదు. సో డేట్ ట్రంక్ కూడా ఒకటి యూస్ఫుల్, డేట్ యాడ్ కూడా ఒకటి యూస్ఫుల్. ఇంకొక మెయిన్ ఫంక్షన్ ఉంది, అది యాడ్ మంత్స్ అనమాట. సో యాడ్ మంత్స్కి డేట్ యాడ్కి చిన్న డిఫరెన్స్ ఉంది, అది మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ డేట్ యాడ్కి డేట్ యాడ్ మంత్స్కి డిఫరెన్స్ చెప్తాను కదా. యాడ్ మంత్స్లో యాడ్ ఒక మంత్ యాడ్ చేయి కరెంట్ డేట్కి అంటే ఈరోజు 30th జూలై కాబట్టి ఒక మంత్ కరెక్ట్గా యాడ్ చేస్తుంది అనమాట. అంటే 30th ఆఫ్ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ వస్తుంది. ఓకే, సో యాడ్ మంత్లో మీరు మెయిన్గా గమనించాల్సింది దీనికి డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ డేట్ ఆఫ్ ఎవ్రీ మంత్ అన్నది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది అనమాట. ఎట్లా ట్రిక్కీ అంటే ఇప్పుడు మీరు 31st ఆఫ్ దీని పేరేంటి జనవరి తీసుకున్నారనుకోండి, కరెంట్ డేట్ ప్లేస్లో ఒక మంత్ యాడ్ చేయండి రా అని యాడ్ మంత్కి చెప్తే అది ఎగ్జాక్ట్గా ఒక మంత్ యాడ్ చేస్తుంది. అంటే లాస్ట్ డే ఆఫ్ నెక్స్ట్ మంత్, అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో 28 ఉంటాయి కదా, సో కరెక్ట్గా 28కి ఎండ్ చేస్తుంది అనమాట. కాకపోతే డేట్ యాడ్లో మంత్ అన్నీ నువ్వు సబ్ కేటగిరీ చూస్ చేసుకుని, ఎందుకంటే డేట్ యాడ్లో మీరు డేట్స్ యాడ్ చేసుకోవచ్చు, మంత్ యాడ్ చేసుకోవచ్చు, ఇయర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ మంత్ అని స్పెసిఫై చేస్తే, ఎందుకంటే మనం యాడ్ మంత్స్తో కంపేర్ చేస్తున్నాం కదా, సో మంత్ అని స్పెసిఫై చేస్తే డేట్ యాడ్లో ఒక మంత్ యాడ్ చెయ్యి అని చెప్తే కరెంట్ డేట్కి ఒక మంత్ అంటే సేమ్ ఎగ్జాక్ట్లీ ఒక మంత్ యాడ్ చేస్తుంది, బాగానే ఉంటుంది. కానీ లాస్ట్ డే ట్రిక్ అని చెప్పాను కదా, లాస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుందని. సో 31st ఆఫ్ జనవరి తీసుకుంటే ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే అది 28th ఆఫ్ నెక్స్ట్ మంత్ ఇవ్వదు, 28th ఆఫ్ ఫిబ్రవరి ఇవ్వదు. ఇది యాక్చువల్గా 31 డేస్ కానీ 30 డేస్ కానీ యాడ్ చేసేస్తుంది అనమాట ఉన్న డేస్కి. సో అది ఎట్లా మూవ్ అయిపోతుంది అంటే 31 డేస్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి. సో ఈ 2025లో 28 డేస్ ఫిబ్రవరిలో అయిపోతాయి, ప్లస్ 30th డే ఏంటి నెక్స్ట్ మంత్కి మూవ్ అయిపోతుంది, 29th డే నెక్స్ట్ మంత్కి మూవ్ అయిపోతుంది, 30th డే నెక్స్ట్ మంత్కి మూవ్ అయిపోతుంది, 31st డే నెక్స్ట్ మంత్ మూవ్ అయిపోతుంది. అంటే 28th Feb, 1st March, 2nd March, 3rd March. సో ఆన్సర్ 3rd March 2025 ఇట్లా వస్తుంది అనమాట. సో ఇక్కడ డేట్ యాడ్ దగ్గర మీకు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడైనా మీరు మంత్స్ని యాడ్ చేయాలని చూస్తే ఎగ్జాక్ట్గా మీరు యూజ్ చేయాల్సింది యాడ్ మంత్స్ అనమాట. దీనికి వెళ్ళకండి, ఎందుకంటే కొంచెం లైక్ ఇప్పుడు చెప్పిన డిస్టర్బెన్స్ అన్నది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంతటితో ముగిద్దాం ఈ రోజుకి. సో మీరైతే ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. సో పైనుంచి ఒక ఫోటోలాగా కాసేపు ఇట్లా స్టాప్ చేస్తే స్క్రీన్ షేర్ ఆపుకొని మీరు వీడియో ఆపుకొని మీరు ఒకసారి ఇవన్నీ నోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే మరి సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం పెరుగుతున్నారని అనుకుంటున్నాను. మీకు కంటెంట్ నచ్చితే లైక్ కూడా చేయండి. ఎక్కువ చెప్పను. థ్యాంక్ యూ, బాయ్.